అందరికీ శనార్థులు. వీకెండ్ తిన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్ చూడురి. నిరుద్యోగుల కోసం లైబ్రరీలు చందాలతోని నడుపుతుర్రు అన్నలు. ఎంబ్రాయిడరీతోని రామాయణం చెమట తీసిందట నెలల కమానం. పక్షులంటే పాయిరం చేసిండు మంచి ఇగురం. నాటుకోళ్లకు ఉన్నదో అంగడి కొంటూరు అందరు ఎగబడి. ఊర్లను మారుస్తానికి తండ్లాట రాజ్యాంగం తెలుసుకుంటే సాలట. కొత్త సర్కార్ వచ్చిన కాంచెలి నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు వేస్తుండే వరకు ఇన్నొద్దులు ఏటింగ్ చేస్తున్న నిరుద్యోగులంతా పుస్తకాలతోని కుస్తీలు పడుతున్నారు. కొందరు కోచింగ్లకు పోతుంటే ఇంకా కొందరు ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఇంటికాడ కూకొని చదువుతున్నారు. ఇక అటు కోచింగ్లకు పైసలు లేక పట్నంలో అర్రల కిరాయిలు కట్టలేక ఊళ్ళల్లా సొంతంగా ప్రిపేర్ అయ్యేటోళ్ళు సుతా బొచ్చడు మంది ఉన్నారు. కానీ చదువుతుంటే ఊకూకే ఎవరో ఒలొస్తారాయే. చదువుకుంటానికి మంచి సౌలత్ ఉంటే మంచిగుండు అనుకునేటోళ్ళల్లా కొందరికన్నా గీ ముచ్చట అక్కడికి వస్తుండొచ్చు. పక్కా లైబ్రరీయే కానీ సర్కార్ నడిపేది కాదుల్లో ప్రైవేటు లైబ్రరీ. అట్లని పైసలు కట్టాలనేమో అనుకునేరు. చదువుకున్నోళ్లకు చదువుకున్నంతసేపు ఏ వొయ్యిలంటే ఆ వొయ్యిలు ఇచ్చుడే కాదు, ఇంటర్నెట్ సౌలతి సుత ఫ్రీ. కొలువు కొడతానికి ఎన్ని తీర్ల వొయ్యిలు కావాలనో అవన్నీ ఉన్నాయి. పొద్దుందాకా తెల్లందాకా ఎప్పుడంటే అప్పుడు వచ్చి చదువుకోవచ్చు. హగో స్టడీ చైర్లలో కూకొని కొందరు పుస్తకాలు చదువుతుంటే ఇంకొందరు పేపర్లు మర్రేస్తుర్రు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉండే గీ అన్ననే ఈ లైబ్రరీ నడిపిస్తుంది. నిరుద్యోగుల ఆశలు నింపడానికి మాత్రమే మేము దీన్ని స్థాపించినాం. గదన్నట్టు అందరూ పట్టణాలకు పోయి కోచింగ్ తీసుకోలేరు కదా. హగో గసొంటోళ్లకు తిప్పలు కావద్దని గీ లైబ్రరీ సౌలతి వేసిండన్న. పేరు శ్రీనివాస్. చదువుకుంటానికి వచ్చి జాబులు కొట్టినోళ్ళు పుస్తకాలు కొనటానికి ఇంత ఆసరైతురట. పురాగ దాతల మీదకెళ్లే నడిచే లైబ్రరీలో చదివి ఏం తక్కువ 40 మందికి మీదనే కొలువులు కొట్టిరంటే చూడురిగా. నేను ఇక్కడికి వచ్చి చదివి జూనియర్ లెక్చరర్ జాబ్ కొట్టానండి. 3 ఉద్యోగాలు, అందులో జేఎల్ కామర్స్, పీజీటీ సోషల్ స్టడీస్, టీజీటీ సోషల్ స్టడీస్ అని 3 ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. వారెవ్వా 3 కొలువులు కొట్టి పడేసిండు అన్న. ఈ ముచ్చట ఇట్లుంటే ఇక గీ లైబ్రరీ చూడుర్రి. అర్రలా ఎటు చూసిన పుస్తకాలేపో. ఈడసుతాంతే పేదరికంతోని యుద్ధం చేయాలంటే చదువు ఒక్కటే ఆయుధమని గిసారు ఇంటినే లైబ్రరీని వేసిండు. పేరు రవికుమార్. వరంగల్ జిల్లా నర్సంపేటల గవర్నమెంట్ టీచర్. మొత్తం దాతల సాయంతోనే నడుస్తుందనుకునేరు. ఇందులో 80% పుస్తకాలు నా సొంత పుస్తకాలు, నేను కొన్న పుస్తకాలు, డబ్బులు వెచ్చించుకునే ఉన్నాయి. ఆ తర్వాత మా సాహితీ మిత్రులు, కవిత్వం రాయడం ద్వారా పరిచయమైనటువంటి మా కవి మిత్రులు, సాహితీవేత్తలు. 180 పాళ్ళు వొయ్యిలన్నీ సారు సొంత పైసలతోనే తెచ్చిండట. సారోళ్ళ ఇంటామె సుత ఇంత ఆసరైతుందట. లైబ్రరీ నడుపుడే కాదుల్లో ఊర్లల్లో ఉండే పోరలను ఇంగ్లీష్లో మాట్లాడియాలని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు సుత చెప్తాడట సారు. కానీ పెద్ద పెద్ద పట్టణాలల్లో లైబ్రరీలలో ఉండే వాటికంటే మంచి సౌలతులు చేసి నిరుద్యోగులకు ఆసరైతున్నోళ్ళందరికీ శనార్థి చెప్పాల్సిందే. వెనకట ఊళ్ళకు కాకి పడుగోళ్ళని కథలు చెప్తానికొస్తోళ్ళు. వెనక మరలా పెద్ద పరద పెట్టుకొని దాని మీద బొమ్మలు చూపించుకుంటా ఆడుకుంటా పద్యాలు వాడుకుంటా ఆటి వెనక ఉన్న కథ అంతా చెప్పేది. ఊరోళ్ళంతా ఒక్కతన చేరి ఇంట్రెస్ట్ వినేది. ఇప్పుడు అట్లా కథలు చెప్పేటోళ్ళు లేరు, చెప్పినా చూసేటోళ్ళు లేరు. హగో అచ్చం అట్లనే ఒక కథ ఎరక చెప్తానికి మస్తు తండ్లాడింది. అట్లా అని పద్యాలు పాటలు ఉండయుల్లో దానికి ఇంకో కళను ఆడకం చేసింది అక్క. ఇంతకు ఏం చేసిందంటే చెప్పుడు కాదు చూడాల్సిందే. ఏమున్నది, ముద్దుగా కూర్చొని చీర మీద ఎంబ్రాయిడరీ చేస్తుంది అంటుండ్రులే. మంచిగా చూడుండ్రి, అక్క గుర్తుంది డిజైన్ కాదు, బట్ట మీద రామాయణ కావ్యం చెక్కుతుంది. పేరు అపర్ణ. మన హైదరాబాద్ లోనే ఉంటది. అగో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టిన కాంచెల్లి సీతమ్మ స్వయంవరంలో రాముల వారు శివధన శీర్షుడు, అడవులకు వనవాసం పోవుడు, మాయాలేడిని దేశానికి పోతప్పుడు లక్ష్మణుడు గీత గీషుడు, రావణుడు సీతని ఎత్తుకబోతుంటే జటాయు వడ్డంబడు, ఆ తల్లిని ఎన్కులాడుకుంటా హనుమంతుడు లంకకు పోవుడు, లంకకు పోతానికి
వానరులంతా రామసేతు గట్టుడు, రావణునితోని రాముల వారు యుద్ధం చేసుడు, విభీషణుణ్ణి రాజును చేసి పట్టాభిషేకం చేసుడు, పుష్పక విమానంలో అయోధ్యకు బయలెల్లుడు, మొత్తం రామాయణం అంతా దించేసింది పో. రాముడు అయోధ్య నుంచి లంక దాకా ప్రయాణం చేసిన రూట్ సుత గీసిందక్క. ఉత్త బొమ్మలే కాదు లో, అందరికి అర్థమయ్యేటట్టు ఆడ ఏం జరిగేది రాసుకొచ్చింది సుత. It's easy to read and people will not get bored, and I made sure I made it very colorful so that children also will be very attracted towards it. ఏడాది మొత్తంలా రోజుకు 10-12 గంటలు చెమట తీసిందట ఎంబ్రాయిడరీతోని రామాయణ బొమ్మలేస్తానికి. అగో అన్ని కలిపి ఓ గ్రంథం లెక్క తయారు చేసింది. గింత చెమట తీసి కళాఖండం చేసింది సంబురానికి కాదుల్లో, ముందు తరాలకు ఏదోటి గుర్తుంచి పోవాలని ఈ కార్యం పెట్టుకున్నదట. దీనికి ముహూర్తం ఎప్పుడు పెట్టిందో చూడుర్రి, 5వ తారీఖు ఆగస్ట్ 2020. అంటే అయోధ్యల రామ మందిరం కట్టుడు చాలైన రోజే అక్క ఈడ రామాయణం చెక్కుడు చాలు చేసిందన్నట్టు. అపర్ణక్క ఎంబ్రాయిడరీ వేసుడే అద్భుతం అంటే అందులో రామాయణం చెప్పుడు ఇంకా అద్దిరిందక్క. అసలే ఎండాకాలం తొవ్వంట పోతుంటే దూపైంది అనుకోర్రి, ఏదన్నా దుఃఖానికి పోయి ఓ నీళ్ళ బాటలో ప్యాకెట్ కొనుక్కొని గొంతు తడుపుకుంటాం, లేదంటే ఏ ఇంటికన్నా పోయి ఇన్ని నీళ్ళు అడిగినా ఇస్తారు. ఇక ఊర్లేని కాడ దూపైతే మాత్రం బోరింగ్లో బావులో దేవులాడతాం. అవి సుత లేకుంటే ఆఖరికి పొలాల కాడ మోటార్ ఏమన్నా వస్తుందో చూసి పొయ్యి తాగి దూప తీర్చుకుంటాం. ఆకలైన సుత జప్పున ఏదన్నా హోటల్కి జొర్రి ఏదో ఒకటి కడుపులో పడేస్తాం. కానీ జీవాలు ఏడికి పోవాలే? ఇంతకు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పరాదు అంటురా, చూడురిగా మీరే. అబ్బా ఊర విష్కన్ చూడక ఎన్నొద్దులైతుందో కదా. అట్లా అని అడవిల కాదుల్లో కరీంనగర్లో ఓ ఇంటికాడున్న చెట్టు మీద వాలింది. అగో ఇటు ఇంకోటి, ఈడ 2-3 ఉన్నాయి. అగో ఈడ పడతా ఇత్తుల గిన్నెని రౌండ్ అప్ చేసినాయి పో. ఈడనైతే ఇంట్లోనే గూడు కట్టుకున్నాయి మొత్తానికే. చెట్ల మీద పైపుల మీద ఏడ చూసినా ఊర విష్కలే. కానీ అవంతా అలకగా రాలేదుల్లో. గీ అన్న షాన్ ఒద్దులు చెమట తీసిండు వీటి కోసానికి. పేరు రమేష్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సార్ తన పనిచేస్తాడట. అన్నకు చిన్నప్పటికెళ్ళి పక్షులంటే మస్తు పాయరమట. గాలి గలీజవుడు, చెట్లు నరుకుడు, అవిటికి తిండి నీళ్లు దొరకక పిచ్చుకల కాంచెల్లి పక్షులు జీవాలు ఇంత కానరాకుండా అవుతున్నాయని తెలుసుకొని వాటిని కాపాడటానికి ఖత్తర్ నాకు ఐడియా చేసిండు. వాటికి ఒక పల్లెటూరు వాతావరణం కల్పిస్తే మా పట్టణాల్లో కూడా మన ఇంటికి వచ్చి ఉంటాయి అనే ఒక ఆలోచనతోటి ఇక్కడ బర్డ్ ఫీడర్ల ద్వారా వాటికి అవసరమైన ధాన్యం గింజలు ఊర్లలో ఉండేటట్టు చెట్లు పెంచి దానా పెడతానికి ఫీడర్లు అంటే గీ డబ్బాలను ఆన్లైన్ లో కొని దినామిన్నని వడ్లు ఇత్తులు పోస్తున్నాడు. తిండి తిన్నాక దూపైతది కాబట్టి షిప్పలు బాటలల్ల నీళ్లు పడుతున్నాడు. గీడనైతే నూనె పీపను కత్తిరించి ఎంత ముద్దుగా ఇకమతి చేసిండో. రేకుల మీద వడ్లు పోస్తే పిచ్చుకలు వచ్చి మంచిగా దంచుతున్నాయి. అన్నం చూసి ఇంటోళ్ళు సుత పక్షుల కోసానికి దానా పెట్టుడు నీళ్లు పెట్టుడు చేస్తున్నారు. మనుషులే పట్టించుకోని కాలంలో పక్షుల కోసం తన్లాడుతున్నందుకు రమేష్ అన్నను తారీఫ్ చేయాల్సిందే. ఎమ్లాడ రాజన్న తానికి పోయినోళ్ళు చాలా మంది కోడె మొక్కులు చెల్లిస్తుంటారు. కోరిన కోరికలు తీరితే కోడెను కట్టేస్తామని మొక్కుకుంటారు. రాజన్న తీరిస్తే ఎమ్మట పోయి మొక్కులు తీర్చుకుంటారన్నట్టు. ఇక ఇంటోళ్ళంతా నపరో కోడను పట్టుకొని గుడి చుట్టూ 3 సుట్లు తిరిగి అటెనక ధ్వజస్తంభం కాడ కట్టేస్తారు. ఇట్లా ఒక్కో గుడి కాడ దేవుళ్లకు ఒక్కో తీరు మొక్కులు పెడుతుంటారు. అట్లనే గీ గుడి కాడ గిట్లా చెల్లిస్తుంటారు. నెత్తి మీద అద్దాలు పూసల కుల్ల, దాని మీద వల ముసుగు, ఇటు గవ్వల దోతి గజ్జెలలాగు, చేతి 5 ఏళ్లకు జోగులు అంటే ఉంగరాలన్నట్టు. చాలా మందికి ఎరికే ఉంటది. హౌ కొమ్రవెల్లి మల్లన్న తీర్థంలా మల్లన్న ఏషం కట్టినోళ్ళు ఇల్లంతా. ఈ తాపకు అనుకున్నట్టయితే వచ్చేడు నీ ఏషం గట్టి మొక్కులు తీర్చుకుంటా అని మొక్కుకుంటారు. అవి తీరితే ఇట్లా అచ్చం దేవుడు ఎసొంటి ఏషం గట్టిండో భక్తులు సుత అసొంటి ఏషంలో పోయి మొక్కులు పెడుతుంటారు. దేవుడు ఎట్లా ఆయనకంటే దేవుడు ఎట్లా తయారైనా మేము అట్లా తయారైనా దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ ఏషం కట్టుకొని నీ దగ్గరికి వచ్చి నేను మొక్కుకుంటాను మొక్కుకున్నా. బోనాలు ఎక్కిచ్చుడు పట్నాలేసుడు పట్నం దొక్కుడు అంతా ఈళ్ళ మీదకెళ్ళే నడుస్తది. హగో ఇట్లా షిగముగుకుంటా పట్నం దొక్కుతురు అన్నట్టు. మొగోళ్లే కాదు ఆడోళ్ళు సుత మల్లన్న ఏషం గట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఇట్లా ఏషం కడితే ఇంటోళ్ళందరూ మంచిగుంటారు, పంటలు మంచిగా వండి ఏ రంది లేకుండా ఉంటామని భక్తుల నమ్మిక. చాలా మందికి ఎరుకున్న
ముచ్చటే గాని ఇప్పటోళ్లకు ఎరక చెప్తానికి తీన్మార్లకు పట్టుకొచ్చినామన్నట్టు. సర్కారీ స్కూల్ అంటే సార్లు చక్కగా రారు, వచ్చిన పాఠాలు చెప్పరు. చెప్పిన సుత ప్రైవేట్ స్కూళ్ళ లెక్క పోరలకు అర్థం కాకపోతే మళ్ళా చెప్పరు. పోరలు బడికి రాకుండా పట్టించుకోరు, చదవకుండా సంబంధం లేనట్టే ఉంటారు అని అంటుంటారు. అందరు అట్లనే ఉంటారని కాదు, కొందరు పోరలకు పాఠాలు అర్థం చేపిస్తానికి ప్రయోగాలు చేపించుడు, ఆట పాటలతోని నేర్పించుడు చేస్తుంటారు. అసొంటి బడే గిది కూడా. పాఠం చెప్పకుండా పాటలు పాడుతుండేంది సారు అనేరు. సారు చెప్పేది పాఠమే. ఇగిటు చూడుండ్రి, మేడం లెక్కలు నెంబర్లు అల్కగా గుర్తుండేటట్టు ఎంత ముద్దుగా చెప్తుందో. పోరలు కూసున్న కుర్చీలు గిట్లా చూసి ప్రైవేట్ బడేమో అనుకునేరు. పక్కా సర్కార్ బడే. నిర్మల్ జిల్లా పెంచికల్ పహాడ్లు ఉన్న ప్రైమరీ స్కూల్ ఇది. ఈడ చదువంతా ఆట పాటలతో చెప్పుడే కాదు, టెక్నాలజీ ఆడకం చేసి QR కోడ్ తోని సుతా పాఠాలు చెప్తున్నారు. ఎవరన్నా బడికి రాకున్నా ఆ టెన్క చదువుకునేటట్టు ఇకమతి చేసిండ్రన్నట్టు. స్కూల్ కు ఏదన్నా ప్రాబ్లం ఉంటే, హెల్త్ ప్రాబ్లం గిట ఉంటే సార్ పంపించిన ఈ ఫోన్ ద్వారా ఇక్కడనే వినేసి చదువుకుంటాడు. అగో గోడకు సుతా గుణింతాలు ఎక్కాలు QR కోడ్లు అతకబెట్టిండ్రు. ఇక ఫోన్ తోని గీ కోడ్లు స్కాన్ చేసిరా అంటే సార్లు చెప్పిన పాఠాలు ఈయనొచ్చన్నట్టు. పోరలు ఇంటికి పోయి ఏమైనా ఫోన్లనే తలకాయ పెడుతుండ్రు కదా, అందుకే గింత చక్కటి ఉపాయం చేసిరట. పదే ఫోన్లను పట్టుకుని ఉంటున్నానేసరికి ఇది ఫోన్లతో ఏదైనా టెక్నాలజీ యూజ్ చేస్తే వాళ్ళు దాన్ని చూస్తారని నేను ఏం చేసుకున్నా అంటే ఇది QR కోడ్ మీద ఒక ఆలోచన వచ్చింది. ఈ స్కూల్ కు ఏం సవలతులు కావాలన్నా ఊరోళ్ళంతా తలా ఇన్ని పైసలు వేసుకొని చేస్తారట. గ్రామ కమిటీ తరపున జీతాలు ఇచ్చుకుంటా విద్యా వాలంటీర్లను సుతా పెట్టిండ్రంటే చూడుర్రిగా. మేము VDC తరపు నుండి కూడా అమౌంట్ ఇస్తాం, విలేజ్ నుంచి స్కూల్ ని డెవలప్ చేయడానికి. మా గ్రామ కమిటీ తరపు నుండి జీతాలు ఇచ్చి కూడా మేము ఇక్కడ విద్యా వాలంటీర్స్ కూడా ఇవ్వడం జరిగింది. గింత మంచి సవలతులు ఉన్నాయి కాబట్టే ఊర్ల పెద్ద మనుషుల పిల్లలు, సార్లు, మేడాల పిల్లలు సుతా ఇదే బడిలో చదువుతుర్రు. గీ సార్లు, మేడాలు ఊరోళ్ళ లెక్క అందరుంటే సర్కార్ బడులన్నీ జిబజిబా ఉంటుండొచ్చు పో. మా ఊరి పక్కకు ఓ ఊరుంటది, ప్రతి సోమవారం సంత అయితుంటది. అట్లనే ఇంకో ఊర్లో మంగళవారం ఎడ్లంగడ అయితుంటది. ఇంకో 2 ఊర్ల అవతల గొర్రెలంగడ అయితుంటది బుధారం. మా ఊర్లో ఎవ్వరింట్లో ఫంక్షన్ ఉన్నా అదే అంగడి పోయి గొర్రెలు మేకలు తెచ్చుకుంటారు. ఇయే కాకుండా బర్లంగడి, గుర్రాలంగడి, ఆఖరికి గాడిదల అంగడి సుత చూసుంటారు. అట్లనే గీ అంగడి సుత చూడుర్రిగా. అంత పబ్లికే కానొస్తున్నారు. ఇంతకీ ఇదేమంగడ అంటుర్రా? మంచిగా చూడుర్రి, కొందరు చేతుల్లో కోళ్లున్నాయి. అట్లని ఫారంలలో దొరికే బాయిలర్ కోళ్లు కాదుల్లో, నాటుకోళ్లు. ఊర్లలో పెంచే దేశీ కోళ్ల కాంచెల్లి పందాలకు దొరికిపోయే పందెం కోళ్ల దాకా అరొక్కటి ఉన్నాయి. మన నాటు కోళ్లు దొరుకుతాయి, అన్ని రకాల జాతులు దొరుకుతాయి. ఆంధ్ర కోళ్లు దొరుకుతాయి, అన్ని ఏవి కావాలంటే అవి దొరుకుతాయి. ప్రతి గురువారం ఇక్కడ జనాభా బాగా మంది వస్తారు. నిజామాబాద్ పూలంగ్ చౌరస్తాల బేస్తారం తాగుతుంది నాటుకోళ్ల అంగడి. తెలంగాణ అంతటి ఇంకేడలేదు ఇట్లా. చుట్టుపక్కల ఊర్ల నుంచే కాదు, ఏరే జిల్లాల నుంచి సుత కోళ్లు తీసుకొచ్చి అమ్ముతారట ఈడ. అది సుత పొద్దుగాల 11 గంటల దాకా నేను దేశీ కోళ్లు, నాటుకోళ్లే కాదు, ఇల్వగల్ల కడక్నాథ్ కోళ్లు సుత ఉంటాయి. ఇది ఒరిజినల్ కడక్నాథ్. మాంసం వచ్చేసి ప్యూర్ బ్లాక్ ఉంటది, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటది. మన దేశీ కోళ్ల కంటే 3 ఇంతలు మంచి క్వాలిటీ ఉంటాయి. గదన్నట్టు పెయిల తాకత పెరుగుతుంది కాబట్టి నాటుకోడి 700 దాకా పలుకుతే కడక్నాథ్ కోడి 900 దాకా ఉంటదట రేటు. ఇక పందెం కోళ్ళు అయితే 30,000కు మీదనే పోతాయంటే చూడుర్రిగా ఏ లెవెల్ నడుస్తుందో అంగడి. ఆగో తాళ్ళు కట్టుకొని కొందరు తీసుకొస్తే బూటలలో, కొందరు తీసుకొచ్చి రోడ్ల మీదనే పెట్టి అమ్ముతుర్రు. కావాల్సిన వాళ్ళు కొనుక్కొని పోతున్నారు. కొన్ని ఏళ్ల కింద 2-3తో చాలైన అంగడి ఇప్పుడు ఆరవారం పట్టు చాలకుండా సాగుతుంది పో. బతుకమ్మ పండుగ అనగానే సద్దులు యాదికొస్తాయి. సంక్రాంతి పండుగ అంటే సకినాలు, కోళ్ల పందాలు గుర్తుకొస్తాయి. అట్లనే వినాయకుని పండుగ అంటే కుడుములు, ఉగాది అనగానే పచ్చడి, బచ్చాలు ఊరిస్తుంటాయి. ఇక క్రిస్మస్కు అందరు కేకులు కోసుకుంటారు. ఇట్లా ఒక్కొక్క పండుగ పేరు చెప్పంగానే తీరు స్వీట్లు, వంటకాలు మతికొస్తుంటాయి. అట్లనే ఇప్పుడు రంజాన్ నెల నడుస్తుంది కాబట్టి అంతటా నడిచేది ఏందంటే ఇంకేంటిది, హలీం జాతరే.
అబ్బా చూస్తుంటేనే నీళ్లు ఊరుతున్నాయిలే. వేడివేడి హలీం మీద మంచిగా కొత్తిమీర పుదీనా చల్లి నిమ్మకాయ పెట్టి ఇంత నెయ్యి పోసిస్తే జురుతున్నారు అన్నలు. పట్నంలే కాదు జిల్లాలలో చూద్దా హలీం సెంటర్లు పొట్టు తెరిసిర్రు. మాపటిలా అయిందంటే చాలు ముస్లిం సోదరుల కంటే ఎక్కువ ఏరేటోళ్లతోనే నిండిపోతున్నాయి సెంటర్లన్నీ. ఏడాది పొడుగుతా దొరికేది కాదా, ఒక్క నెలే ఉంటది. అందుకే దొరికినప్పుడే జూరాలని జరంత దూరం ఉన్నా సుత పోయి తింటున్నారు. చికెన్ కాయ చేస్తోళ్ళు చికెన్, మటన్ కాయ చేస్తోళ్ళు మటన్, దంచుడే దంచుడు. రోడ్డు పక్కకే కాదుల్లో హైదరాబాద్ లో బిర్యానీకి పేరు పోయిన ప్యారడైజర్స్ వంటి పెద్ద పెద్ద రెస్టారెంట్లలో సుతా హలీం దొరుకుతుంది నెల రోజులు. చికెన్, మటన్, నెయ్యి, గోధుమలు, మసాలాలు, డ్రై ఫ్రూట్స్ తో తయారు చేస్తారు. పట్నంలో రెస్టారెంట్లలో ప్లేట్ మటన్ హలీం 220 నుంచి 270 రూపాయలు దాకా ఉన్నది. చిన్న చిన్న సెంటర్లలో జనంత తక్కువ ఉంటది. ఏడాది కోపారు తినేదాయనని రేటు గురించి ఎవ్వరు ఆలోచన చేస్తలేరు, గుమ్ముతుర్రు. మీరు సుత పోయో పట్టుర్రు మరి. ఇంట్లో ఏ పూజ చేసినా, ఏ నోము నోసినా, ఏ దేవుణ్ణి కొలుసుకున్నా, చిన్నపాటి బర్త్డే ఫంక్షన్ చేసినా, ఇళ్ళకి వచ్చినా, పూల పండ్లు పెట్టుకున్నా, వరపూజ పెట్టుకున్నా, లగ్గం పెట్టుకున్నా, ఇల్లంతా రంగురంగుల తీరు పూలతోని ముద్దుగా సింగారిస్తుంటారు. పందిరి కాంచెలు మొదలు పెడితే దర్వాజలు, కిటికీలకు దండలు కడుతుంటారు. పండుగలు, ఫంక్షన్ల సీజన్ వచ్చిందంటే పూలకు మస్తు గిరాకీ అవుతుంటది. ఇప్పుడు లగ్గాల సీజన్ నడుస్తుంది. మరి దందా ఎట్లయితుందో తెలుసుకోవాలి కదా. అట్లా మార్కెట్ మొక్కన పోయేద్దాం పారి. ఇరగబూసిన పూలు మార్కెట్లకు మంచిగానే వస్తున్నాయి గాని రైతుల ముఖం మీద నవ్వులు వస్తలేవు. రేటు చక్కగా వస్తలేదు. మరి జరంత చామంతులు, మల్లెపూలు, కనకంబరాలు తప్ప కడమ పూలన్నీ అడ్డికి పావుషేర్ కమ్ముకొని పోతురు రైతులు. పట్నం గుడిమల్కపూర్లా పూల రేట్లు ఎట్లున్నాయంటే చామంతి 300 ఉండే, ఇవాళ 150, 120 ఇన్నది. ఇవాళ చాందిని 50 రూపాయలు, గులాబ్ పూలు 20 రూపాయలు, 30 రూపాయలు, ఆస్పరా 20 రూపాయలు, అంతా 20-30 రూపాయలు కిలో ఉంది. పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది కదా, రేటు మంచిగానే వస్తదని కొండంత ఆశతోనొస్తే గిరాయికి లేక ఈగలు జొప్పుకునే కథ అవుతుందట. పెట్టిన పెట్టుబడి సుత వస్తట్టు లేదంటూరు రైతులు. డైలీ పువ్వు వస్తుంది, కాకపోతే రేట్ లేదు. కానీ చాలా ఆశలు పెట్టుకుని వేసినాం సార్ మేము. మారు బేరం చేస్తోళ్ళు తక్కువ ధరకిడ తీసుకుపోయి బయట ఎక్కువ కమ్ముతుర్రు. రైతులు చెప్పిన రేటోట్ అయితే వాళ్ళు నెరి అధ్వానంగా అడుగుతుర్రట. అందుకే రైతులే ఊకొని అమ్ముకుంటుర్రు. గిట్టుబాటు రేటు మాకు ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇక్కడ కూర్చొని అమ్ముకోవాలా, ఎంత ఇబ్బంది అయినా సరే. ఇక వాళ్ళు మేము అడిగేది ఒక రేటు ఉంటే వాళ్ళు అడిగేది ఒకటి ఉంటది. పూలు షాన్నే వస్తున్నాయి, అటు పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది. మరి రేట్ ఎందుకు వస్తలేదంటే పూలు ఎండలకు వెళ్తలు సార్, ఇంకా బజార్కి వస్తే రేట్ లేదు. ఓనాడు అమ్మితే ఓనాడు అమ్మాయి పూలు ఖరాబ్ అవుతున్నాయి. ఏం వెళ్తారు, చిన్న పువ్వు అవుతుంది, ఎండలు కొడుతున్నాయి, వాతావరణం చేంజ్కి. గదన్నట్టు ఓ దిక్కు వాతావరణం కింద మీదవుడు, ఇంకో దిక్కు ఎండలు దంచుడు చేయవట్కే పూత సరిగా రాక వచ్చిన పంట సుత్త ఉత్తంగానే ఖరవైతుందట. హీగేముంది, వందలల్లో అమ్మాల్సిన పూలు 20 రూపాయలు, 30 రూపాయలకు కిలో అమ్ముతుర్రట. ఇంకో నెల 15 రోజులు పెండ్లిల సీజన్ ఉంది కాబట్టి రేపు రేట్ ఏమన్నా పెరుగుతుందేమో అని ఆశతోనున్నారు రైతులు. పడిసిపోరాలంటే ఏ కోర్సు చేద్దాం, ఏ కొలువు కొడదాం, ఏడ కోచింగ్ తీసుకుందాం, ఏడ పని చేద్దాం, ఏడ దందా చేద్దాం, ఎట్ల పైకం సంపాదిద్దాం, గివ్వే ఆలోచనలు చేస్తుంటారు. కొందరు ఊరు మీద పడి తిరుగుతుంటారు. వాళ్ళు ఏరే అనుకోర్రి, ఈ లెక్కలకు రారు. కానీ కొందరంటే కొందరే మనం ఏమైదాం అనుకునే కంటే పబ్లిక్ మనమేం చేస్తే మంచిగుంటది అని ఆలోచన చేస్తారు. గీళ్ళు గా బాబతే ఉన్నట్టుర్రు. పడసోళ్ళంతా ఒక్కతాన కూకున్నది ఏడ పొద్దుపోక కాదుల్లో. ఊర్లలో పబ్లిక్ తెలివి తెప్పిస్తానికి తనలాడుతున్నారు. ఊర్ల పొంట తిరుక్కుంటా రాజ్యాంగం అంటే ఏంది, మహిళలకు ఏమేమి హక్కులు ఉన్నాయో అవిటి కోసం ఎట్లా కొట్లాడాలి, చట్టాలు, స్వేచ్ఛ, సమానత్వం అంటే ఏంది, ఇంటాయన కట్నం తెమ్మని ఎల్లగొడితే ఏడికి పోవాలి, తాగొచ్చి కొడితే ఏం చేయాలి, ఇటువంటి అన్ని వాళ్ళ కలకగా అర్థమయ్యేటట్టు ఎరక చేస్తున్నారు. సావిత్రిబాయి పూలే మొదలు చేసిన సత్యశోధక సమాజ్ని మేము రీఎస్టాబ్లిష్ చేసినాం. మళ్ళీ దాని స్ఫూర్తిని తీసుకొని అప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకా మన భారతదేశంలో కులము, మతము, లింగ వివక్ష కాదన్నట్టు ఇప్పటికి చూస్తే ఊర్లలో అట్లనే ఉన్నది. అందుకే మేము అదే పేరుతో నల్లాడుతున్నాం
చెప్పుకొస్తున్నాడు. మొత్తం 40 మందికి మీదనే పాత మెదక్ జిల్లాలో 20 ఊర్ల దాకా గుత్తబట్టి మహిళలు పోరలు పడసలను మార్చుకుంటూ వస్తుర్రు. ఇంతకు ముందు ఒక 8 గ్రామాలలో సంగారెడ్డి జిల్లాలో మాత్రమే పనిచేసేవాళ్ళము. ఇప్పుడు సంగారెడ్డి అండ్ మెదక్ 2 జిల్లాలో కలిపి ఒక 17 గ్రామాలలో పనిచేస్తున్నాము. ఇలా ఊర్లలో కార్యకర్తలు చూస్తున్నారు. వాళ్ళు మీటింగ్లకు పోవుడు, ఆడ నేర్చుకున్న ఊర్లలోకి చెప్పుడు. అంతేకాదు ఎవరికన్నా ఆపదొస్తే వాళ్ళు ఎమ్మటి నిలబడి న్యాయం చేస్తాడు చూత కొట్లాడతారట. మేము తెలుసుకున్న విలువలని గ్రామంలో ఉన్న మహిళలకు తెలపడానికి మేము పనిచేస్తున్నాం. ఇక మంచి పని చేసేటప్పుడు చాలా మంది ఎడ్డిస్తారు, అట్లనే వీళ్ళని చూత అన్నారట. మీరేం చేస్తారులే, రాజ్యాంగం గురించి మీరేం తెలుసుకొని ఏం చేస్తారు అని అబ్జెక్షన్ చేసారు ఇంట్లో. తర్వాత కొంచెంగా చెప్తే వాళ్ళు కూడా ఇప్పుడు మాకు సపోర్ట్ చేస్తున్నారు. మంది కాదు మొదలు అమ్మే అనుకున్నదట గీళ్లతో ఏడైతుందని, కానీ మీటింగ్ కు పోయి ఇన్నాక అర్థమైందట అసలు ముచ్చట. నేను ఇట్లా సాధిస్తానన్న ధైర్యం వచ్చింది. ఇంట్లో కూడా మా హస్బెండ్ మార్చగలిగిన అక్క ఇంటి ఆయనను మార్చుడే కాదు ఊరోళ్ళంతా మారుస్తున్నా అనుకొస్తున్నది. పడసోళ్ళంతా కలిసి గీత చక్కటి కార్యం చేస్తున్నారంటే మీరు నిజంగా తోపులన్నా. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తిన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.